కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు గ్రామంలో జరిగిన క్రీస్తు సువార్త భారీ బహిరంగ సభకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రైస్తవులు, పాస్టర్లు భారీ గజమాల శాలువాలతో ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలందరికీ రుణపడి ఉంటానని చెప్పారు. ఎన్నడూ లేని విధంగా భారీ మెజార్టీతో తనను గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి దిశలో ముందుంచడానికి పాటుపడతానని హామీ ఇచ్చారు. గన్నవరం నియోజకవర్గం నుంచి నలుమూలల నుంచి ఉంగుటూరులోని క్రీస్తు సువార్త సభలకు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు. అలాగే వేదిక మీద ఉన్న డిగ్నిటరీస్ అందరికీ నా నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పొండు మర్దాలు గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో, పోయిన సంవత్సరం మేలో జరిగిన ఎన్నికల్లో గన్నవరంలో ఎప్పుడూ లేనంతగా గతంలో 270 ఓట్లతో ఓడిపోతే 2019లో నేను మళ్ళీ ఈ నియోజకవర్గ ప్రజల మీద నమ్మకంతో మీకు మంచి చేస్తానని చెప్పి గతంలో పాదయాత్ర చేసిన పరిస్థితి, మీ అందరినీ నేరుగా కలిసిన పరిస్థితి మీకు ఒకసారి గుర్తు చేస్తూ, మొన్న జరిగిన ఎన్నికల్లో 83 నుంచి గత ఈ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి 1955 నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంత అత్యధిక మెజారిటీ ఇచ్చి నన్ను శాసనసభ పంపించిన పరిస్థితి. రాష్ట్రంలోనే 9వ హైయెస్ట్ ఓట్లు 1,35,552 ఓట్లు వేసి నన్ను శాసనసభకు ఎన్నుకున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఈ నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తానని చెప్పా. అలాగే పనిచేస్తున్న 7 మాసాల నుంచి మలవల్లో బాపులపాడు మండలంలో 40 లక్షల ఎకరం పొలం ఉంటే ఇప్పుడు 2 కోట్లు, 2.5 కోట్లు, 3 కోట్ల పరిస్థితి. అశోక్ లేలాండ్ కంపెనీ వెనక్కి వెళ్ళిపోతే ఆ కంపెనీని తీసుకొచ్చే వెనక్కి. అలాగే రాబోయే కాలంలో 18 నెలల్లో 420 పరిశ్రమలు రాబోతున్నాయి మలవల్లో. నేను 15,000 ఉద్యోగాలు మన నియోజకవర్గ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే మళ్ళీ ఓటు అడగనని చెప్పా. ముఖ్యమంత్రి గారు మొన్నైతే 30,000 ఇస్తామని చెప్పారు శాసనసభలో. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నా. మీ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తా.